aware of these functions. ఈ functions మీద మీకు క్లారిటీ లేకపోతే మనం బిల్డ్ చేసే కోడ్ అనేది you are unable to get. So we'll see those things. And before going to core concepts, another things we need to know about how we are able to how to get or set content. So what we are able to get or set, we can able to get or set content from a text fields and as well as a text box fields. అంటే సంథింగ్ ఏదైనా ఒక పర్టికులర్ రీడబుల్ ఎలిమెంట్స్ నుంచి మనం డేటాని గెట్ అయినా చేయాలి, సెట్ అయినా చేయాలి. అలానే సమ్ టెక్స్ట్ బాక్సెస్ లో ఉండే డేటాని ఏదర్ గెట్ ఆర్ సెట్ చేయాలి. సో జనరలీ యూజర్స్ కి మనం హెడ్డింగ్స్ ఫార్మాట్స్ లోను, పారాగ్రాఫ్ ఫార్మాట్ లోను సమ్ టైప్ ఆఫ్ డేటాని అయితే రిప్రజెంట్ చేస్తాం. ఆ డేటాని యూజర్ గెట్ క్లిక్ చేసినప్పుడు గెట్ చేయడం, సెట్ క్లిక్ చేసినప్పుడు చేంజ్ చేయడం, ఇటువంటి యాక్షన్స్ అనేవి రీడబుల్ ఎలిమెంట్స్ కి టెక్స్ట్ బాక్సెస్ కి ఎలా చేస్తారు అనేది జావా స్క్రిప్ట్ లో మీకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ కాన్సెప్ట్ తోనే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాలిడేషన్స్ అన్ని కూడా హ్యాండిల్ అవుతాయి. సో అండ్ ఇప్పటివరకు మనం ఒక ఫామ్ ని డిజైన్ చేయడం చూసాం. ఎప్పుడైతే ఫామ్ ని యూజర్ లాస్ట్ లో డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తారో, సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత యూజర్ ఏదైతే డేటా ఎంటర్ చేస్తారో ఆ ఎంటర్ చేసిన డేటాని మనం వెబ్ పేజ్ లో ఎప్పుడు చూడలేదు. యాక్చువల్ ఆ డేటా మనకి డేటాబేస్ కి రీచ్ అవుతుందని ఒక క్లారిటీ ఉంది. బట్ సమ్ టైమ్స్ మనం ఆ డేటాని వీఆర్ ఏబుల్ టు గెట్ దట్ ఇన్ అవర్ సేమ్ పేజ్ ఓన్లీ. మన వెబ్ పేజ్ లో మనం ఆ పర్టికులర్ డేటాని అయితే గెట్ చేయడానికి ట్రై చేద్దాం. హౌ వీఆర్ ఏబుల్ టు గెట్ ఆర్ సెట్ కంటెంట్ ఫ్రమ్ ఏ రీడబుల్ ఎలిమెంట్స్. అంటే మీరు HTML లో ఏదైనా ఒక రీడబుల్ ఎలిమెంట్ తీసుకొని ఆ రీడబుల్ ఎలిమెంట్ లో ఉండే డేటాని గెట్ అనే కంటెంట్ మీద క్లిక్ చేసినప్పుడు సంథింగ్ డేటా గెట్ చేయడానికి ట్రై చేద్దాం. సెట్ క్లిక్ చేసినప్పుడు అక్కడ ఉన్న డేటాని చేంజెస్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో విల్ సీ హౌ దీస్ థింగ్స్ విల్ గెట్ ఆర్ సెట్ కంటెంట్. So I would like to create a file with a name called something as some text I taken here. Text with an extension called .html I taken here. So write the whatever structure we need. So text with the .html extension. Write the structure here. Doctype HTML, HTML open close. Next I'm using head open close. Within head just create the title. So title I take it as get or set content from text fields only. I would like to go for the content related to text fields. Next, after head, I create the body here. So within the body, I just want to create any HTML element first of all. So మనం ఎందుకు HTML element క్రియేట్ చేయాలంటే HTML ఎలిమెంట్స్ లోనే సమ్ డేటాని అయితే మనం యూజర్ కి ప్రొవైడ్ చేస్తాం. ఆ ప్రొవైడ్ చేసే డేటాని యూజర్ ఇంటరాక్ట్ అయితే అవి ఇంటరాక్ట్ ఫీల్డ్స్ గా కన్సిడర్ చేస్తాం. ఇంటరాక్ట్ అవ్వలేకపోతే అవి నాన్ ఇంటరాక్ట్ ఫీల్డ్స్, టెక్స్ట్ ఫీల్డ్స్ గా కన్సిడర్ చేస్తాం. సో యూజర్ ఇంటరాక్ట్ అయ్యే ఫీల్డ్స్ ఏమున్నాయి HTML లో? వాట్ ఆర్ ద ఫీల్డ్స్ దట్ యూ ఇంటరాక్ట్ బై యూజర్? ఫార్మ్స్. ఫార్మ్స్ లో అంటే ఇన్పుట్ ఫీల్డ్స్ కానీ, డ్రాప్ డౌన్స్ కానీ, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్స్, ఈ ఫీల్డ్స్ తోనే ఇంటరాక్ట్ అవుతారు. బట్ ఇప్పుడు మనం ఇంటరాక్ట్ అవ్వని ఫీల్డ్స్ తో డేటాని ఎలా గెట్ చేయాలో చూసి తర్వాత ఇంటరాక్టివ్ ఫీల్డ్స్ మూవ్ అవుదాం. సంథింగ్ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ అన్ ఎలిమెంట్ కాల్డ్ H1. ఇప్పుడు ఈ H1 లో మీరు ఏ కంటెంట్ క్రియేట్ చేసినా కంటెంట్ ని యూజర్ వెబ్ పేజ్ లో రీడ్ ఓన్లీ పర్మిషన్స్ మాత్రమే చేస్తారు. ఎటువంటి I'm running this application through server. So ఈ పర్టికులర్ H1 లో మనం ఒక డేటా క్రియేట్ చేస్తాం. ఈ క్రియేట్ చేసిన డేటాని యూజర్ రీడ్ ఓన్లీ పర్మిషన్స్ మాత్రమే చేయగలరు. సీ హియర్, ఇక్కడ ఉన్న డేటాని నేను చేంజ్ చేయగలనా, ఏమైనా ఇంటరాక్ట్ అవ్వగలనా ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ తో, పర్టికులర్ ఎలిమెంట్ లో ప్రొవైడ్ చేసిన డేటాలో? అలాంటి ఎలిమెంట్ మీరు ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి, పారాగ్రాఫ్, డివిజన్, బోల్డ్, ఎనీ HTML ఎలిమెంట్ దట్ కెనాట్ బి ఇంటరాక్ట్ విత్ ది యూజర్. యూజర్ తో ఇంటరాక్ట్ అవ్వలేని ఫీల్డ్స్ నుంచి ఇక్కడ సమ్ డేటా ఉంది, ఈ డేటాని యూజర్ ఇంటరాక్ట్ అయినప్పుడు నేను గెట్ చేయాలి. ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఆ డేటాని గెట్ చేస్తే సరిపోతుంది. గెట్ చేయాలి అంటే యూజర్ మన వెబ్ పేజ్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. సో నేను ఒక ఇంటరాక్టివ్ కంట్రోల్ ప్రొవైడ్ చేయడం కోసం ఐఎమ్ యూజింగ్ ఎ బటన్ ఎలిమెంట్ హియర్. బటన్ టైప్ ఈక్వల్స్ ఇట్ షుడ్ బి వర్క్ యాజ్ ఎ బటన్ ఓన్లీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ బటన్ నేమ్ యాజ్ గెట్ ఓన్లీ. అవుట్పుట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఒక HTML ఎలిమెంట్ H1, ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ఎ బటన్, ఒక గెట్ అనే నేమ్ తో బటన్ ఉంది. ఎప్పుడైతే యూజర్ ఈ గెట్ అనే బటన్ ని ట్యాప్ చేస్తారో నాకు ఈ పర్టికులర్ HTML ఎలిమెంట్ H1 లో సమ్ టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్ ని గెట్ చేస్తాను. గెట్ చేసిన టెక్స్ట్ ఈ టెక్స్ట్ అని చెప్పి యూజర్ కి డిస్ప్లే కూడా చేద్దాం. ఓకేనా? వెన్ ఎవర్ యూజర్ ఈ పర్టికులర్ గెట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ H1 ఎలిమెంట్ లో సమ్ టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ ని నేను గెట్ చేసి ఓకే ఈ పర్టికులర్ టెక్స్ట్ గెట్ చేస్తామని చెప్పి యూజర్ కి డిస్ప్లే కూడా చేద్దాం. ఈ పర్టికులర్ గెట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్టివేట్ అవ్వాలంటే మనం జావా స్క్రిప్ట్ లో ఏం యూజ్ చేయొచ్చు? ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు సమ్ యాక్షన్స్ అనేవి పర్ఫార్మ్ అవ్వాలి అంటే we should have to give a event called on click. ఈవెంట్స్ అనేవి HTML ఎలిమెంట్స్ కి అట్రిబ్యూట్స్ ఫార్మాట్స్ లో ప్రొవైడ్ చేస్తాం. ఐఎమ్ గివింగ్ ది ఈవెంట్ కాల్డ్ ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ అయితే ప్రొవైడ్ చేయాలి. సంథింగ్ వాల్యూ హ్యాండ్లర్ నేను ఇస్తాను, సంథింగ్ రిలేటెడ్ టు గెట్ కంటెంట్ అని ఒక హ్యాండ్లర్ అయితే అసైన్ చేస్తాను. ఇప్పుడు ఈ గెట్ కంటెంట్ హ్యాండ్లర్ కి సంబంధించిన కోడ్ మనం బిల్డ్ చేయాలి. సో బిల్డ్ చేయాల్సిన కోడ్ మనం స్క్రిప్ట్ ఎలిమెంట్ లో బిల్డ్ చేద్దాం. సీ హియర్ ఐఎమ్ యూజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్ హియర్. విత్ ఇన్ దిస్ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఏ ఫంక్షన్ and I'm using the function name called get content. అంటే ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఫంక్షన్ నేమ్, నేను తీసుకున్న హ్యాండ్లర్ రెండు సిమిలర్ గా ఉన్నాయా లేదా వెరిఫై చేయండి.
I taken my function name and I taken the event handler name. Both are looks like similar or not? See that event handlers and function names are both are similar or different? మనం సిమిలర్ తీసుకున్న ఫంక్షన్ నేమ్ గెట్ కంటెంట్ అనే ఫంక్షన్ నేమ్ తో సేమ్ అదే హ్యాండ్లర్ గెట్ కంటెంట్ ఉంది. బికాస్ ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మీకు ఏం తెలుసు, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఆ పర్టికులర్ ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుందంటే ఈ ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు కాల్ అవుతుంది. ఆ ఫంక్షన్ నార్మల్ పేజ్ లోడ్ అయినప్పుడు ట్రిగ్గర్ అవ్వదు. ఇప్పుడు ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది, ఈ ఈవెంట్ పర్ఫామ్ అయినప్పుడు. ఈ ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు ఆ ట్రిగ్గర్ అయిన ఈవెంట్ రిలేటెడ్ వాల్యూ ఫైర్ అప్ అవుతుంది. ఆ వాల్యూ ఎవరిని అసైన్ చేస్తాం, మనం ఒక ఫంక్షన్ రిలేటెడ్ వాల్యూని అయితే అసైన్ చేస్తాం. కాబట్టి ఈ ఈవెంట్ ట్రిగ్గర్ చేసినప్పుడు ఈ హ్యాండ్లర్ అనేది ఫైర్ అప్ అవుతుంది. హ్యాండ్లర్ ఫైర్ అప్ అయితే దీనికి అసోసియేట్ అయిన ఫంక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ కోడ్ లో ఏం చేయాలి, ఈ HTML ఎలిమెంట్ లో ఉన్న డేటాని నువ్వు కలెక్ట్ చేయాలి. ఆ ఎలిమెంట్ అక్కడ H1 ఉంది, H1 అనే కాదు ఎనీ ఎలిమెంట్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ H1 ఎలిమెంట్ లో ఉన్న డేటాను కలెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలిమెంట్ నువ్వు రిఫర్ చేయాలి. రిఫర్ చేయడం కోసం మనం ఏ పాసిబిలిటీ ఇస్తాం, జనరలీ we give a possibility reference called ID only, right? So I'm using ID txt అని ఇచ్చాను. ID reference as txt అని ఇచ్చాను. ఇప్పుడు ఈ ID reference txt తో ఉన్న డేటాని కలెక్ట్ చేయాలి అంటే జావాస్క్రిప్ట్ లో ఉన్న మెథడ్ ఏంటి మా, we have method called document.get element by ID. So what is the ID name I given here? I given an ID called txt. Dot inner HTML or value possibility we need to give. So dot value or inner HTML. Inner HTML, sir. So why inner HTML? Why not value? Because This is only H1 element. HTML element, మనం రిఫర్ చేస్తున్న HTML element రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ని మాత్రం మనకి పాసిబుల్ చేస్తుంది. సో దట్స్ ద రీజన్ యూ నీడ్ టు గివ్ ది డాట్ ఇన్నర్ HTML నోటేషన్. నేను డేటాని గెట్ చేశాను. ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తామో ఈ ఆన్ క్లిక్ అనే ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. గెట్ కంటెంట్ అనే హ్యాండ్లర్ ఫైర్ అప్ అవుతుంది. ఫైర్ అప్ అయితే ఈ ఫంక్షన్ కోడ్ అసోసియేట్ అయిన ఫంక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ ఫంక్షన్ లో ఏం చేస్తాను, ఆ HTML ఎలిమెంట్ ని గెట్ చేశాను. గెట్ చేస్తే సరిపోతుందా, గెట్ చేసిన డేటాను డిస్ప్లే చేయాలా యూజర్ కి? టెల్ మీ. గెట్ చేస్తే సరిపోదు, గెట్ చేసిన డేటా ఏం చేయాలి, యూజర్ డిస్ప్లే చేయాలి కదా. సో ఇప్పుడు నేను గెట్ చేసిన డేటాలో ఇక్కడ ఏముంటుందో చెప్తారా? H1 ఎలిమెంట్ లో ఉన్న టెక్స్ట్ ఉంటుంది. వాట్ వీ హ్యావ్ HTML ఎలిమెంట్ లో ఏముంది టెక్స్ట్, అక్కడ మనకి LT టెక్స్ట్ సాఫ్ట్. ఆ LT టెక్స్ట్ సాఫ్ట్ అనే డేటా ఈ పర్టికులర్ ఈ లైన్ లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఆ టెక్స్ట్ ని నువ్వు ఇదే టెక్స్ట్ గెట్ చేస్తాను చెప్పి యూజర్ చూపించాలి కదా. ఇది నేను డేటా గెట్ చేశాను. గెట్ చేసిన డేటా మొత్తం నేను యూజ్ చేసుకోవడం కోసం ఒక వేరియబుల్ అయితే యూజ్ చేశాను. వాట్ ఈస్ అ వేరియబుల్ ఐ టేకెన్? కంటెంట్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది, స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా ఉంది. అంతేనా? LT టెక్స్ట్ సాఫ్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా చూడండి, which is a group of characters, right? Group of character means that's a integer or a boolean or a number or a string. That's a definitely a string. ఈ కంటెంట్ కి బిఫోర్ నేను str అనే కీవర్డ్ కాకుండా what I need to give? I need to give the keyword called var keyword. What I need to give? I need to give the keyword called var keyword. సో నేను కంటెంట్ గెట్ చేశాను. గెట్ చేసిన కంటెంట్ యూజర్ కి డిస్ప్లే చేద్దాం. యూజర్ కి డిస్ప్లే చేయాలంటే మనకి డిఫరెంట్ పాసిబిలిటీ వేస్ తెలుసు కదా. మీరు ఒక న్యూ స్క్రీన్ లో ప్రింట్ చేయడం తెలుసు కదా. ప్రింట్ దట్ అవుట్పుట్ ఇన్ న్యూ స్క్రీన్. డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఇస్తుంది, సంథింగ్ రిలేటెడ్ టు సమ్ డేటా. సో ఇప్పుడు కంటెంట్ అనేది స్ట్రింగ్ కాదు, కంటెంట్ అనేది యాక్చువల్లీ వేరియబుల్. వేరియబుల్స్ ని ఎప్పుడు కూడా విత్ ఇన్ కొటేషన్స్ లో ఇంక్లూడ్ చేయొద్దు. మీరు విత్ ఇన్ కొటేషన్స్ ఇంక్లూడ్ చేస్తే ఒక స్ట్రింగ్ డేటాకి కన్సిడర్ చేసి ఆ స్ట్రింగ్ డేటాని స్క్రీన్ లో ప్రింట్ చేస్తుంది. చెక్ చేయండి, సేవ్ ది ఫైల్ అండ్ రన్ ది అవుట్పుట్. ఎప్పుడైతే ఈ గెట్ అనే బటన్ నేను క్లిక్ చేస్తాను నాకు ఏ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది, ఆన్ క్లిక్ అనే ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఆ గెట్ కంటెంట్ అనే హ్యాండ్లర్ ఫైర్ అప్ అయ్యి గెట్ కంటెంట్ సంబంధించిన ఫంక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ ఫంక్షన్ కోడ్ లో మనం ఏం చేస్తాం చెప్పండి, వాట్ వి డిడ్ ఇన్ దట్ ఫంక్షన్ కోడ్. ఆ ఫంక్షన్ కోడ్ లో పర్టికులర్ HTML ఎలిమెంట్ మనం గెట్ చేసాం. గెట్ చేసిన ఎలిమెంట్ ఒక వేరియబుల్ స్టోర్ చేసిన వేరియబుల్ డేటాని ప్రింట్ చేస్తాం. ఆ ప్రింట్ చేసేది మనం ఎక్కడ ప్రింట్ చేస్తున్నాం ఆ డేటాని, వేర్ వీఆర్ ప్రింటింగ్ దట్ డేటా, న్యూ విండోస్. సో వీఆర్ ఏబుల్ టు ప్రింట్ దట్ ఇన్ ఏ న్యూ స్క్రీన్. ఓకే చూడండి, ఇప్పుడు ఇది ఒక స్క్రీన్ కదా, ఈ స్క్రీన్ కాకుండా ఇంకొక న్యూ స్క్రీన్ లో ప్రింట్ అవుతుంది. క్లిక్ ఆన్ గెట్, ఏబుల్ టు సీ ఇట్ ఈస్. ఇట్స్ న్యూ ట్యాబ్ కూడా కాదు, న్యూ విండో కూడా కాదు, న్యూ స్క్రీన్. ఒక పర్టికులర్ విండోకి మల్టిపుల్ స్క్రీన్స్ ఉంటాయి. సో అనదర్ స్క్రీన్ లో ప్రింట్ అవడం కనిపిస్తున్న పర్టికులర్ డేటా LT టెక్స్ట్ ఆఫ్. ఇక్కడ గెట్ అనే బటన్ లేదు చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే ఇప్పుడు మనకి డేటా అనేది గెట్ అవ్వడం కనిపిస్తుందా ఆల్ ఆఫ్ యూ ఎవ్రీవన్? సో ఇక్కడ మనకి LT టెక్స్ట్ ఆఫ్ ఒక డేటా H1 ఎలిమెంట్ ఫార్మాట్ లో ఉంది. ఎప్పుడైతే నేను గెట్ క్లిక్ చేస్తానో ఈ పర్టికులర్ ఎలిమెంట్ గెట్ చేసిన డేటాను యూజర్ కి షో కూడా చేస్తున్నాను. క్లిక్ ఆన్ గెట్, డేటా గెట్ అవ్వడం కనిపిస్తున్న LT టెక్స్ట్ సాఫ్ట్ అనేది. మీరు న్యూ స్క్రీన్ లో అడిగితే డాక్యుమెంట్ డాట్ రైట్ యూస్ చేసి ప్రింట్ చేయండి, కన్సోల్ అడిగితే కన్సోల్. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఎక్కడ ప్రింట్ చేస్తాం డేటాని, వీఆర్ ఏబుల్ టు ప్రింట్ ద డేటా ఇన్ HTML ఎలిమెంట్. ఆల్రెడీ మనం గెట్ చేస్తున్న డేటా ఒక HTML ఎలిమెంట్ డేటానే కదా సార్. మళ్ళీ రిప్రజెంట్ చేసే డేటాని కూడా ఇంకొక HTML ఎలిమెంట్ లోనే రిప్రజెంట్ చేయమంటారంటే ఎస్ యు ఆర్ ఏబుల్ టు రిప్రజెంట్ ద డేటా ఇన్ అనదర్ HTML ఎలిమెంట్. ఆల్రెడీ ఇప్పుడు ఒక H1 ఎలిమెంట్ ఉంది, ఈ ఎలిమెంట్ లో ఉన్న డేటాను గెట్ చేసి యూజర్ కి షో చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ షో చేసేది ఇంకొక HTML ఎలిమెంట్ లో షో చేయండి. ఆఫ్టర్ ది బటన్ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ అన్ అనదర్ ఎలిమెంట్. సో మీరు గెట్ చేయడానికి ఎనీ HTML ఎలిమెంట్ రిఫరెన్స్ తీసుకోవచ్చు కదా. సపోజ్ ఇప్పుడు నేను ఇంకొక ఎలిమెంట్ ఏం తీసుకుంటాను అంటే ఐ వుడ్ లైక్ టు రిప్రజెంట్ ద డేటా ఇన్ ఏ విచ్ ఎలిమెంట్,
నేను ఇప్పుడు ఈ H1 ఎలిమెంట్ లో ఉన్న LT టెక్స్ట్ ఆఫ్ ని గెట్ చేసిన డేటాను ఎక్కడ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను, ఇంకొక HTML ఎలిమెంట్ అయినా డివిజన్ లో, ఇంకొక HTML ఎలిమెంట్ అయినా డివిజన్ లో క్రియేట్ చేస్తే నాట్ అన్ ఇష్యూ, ఇంకొక H1 లో ప్రింట్ చేసుకున్నా నాట్ అన్ ఇష్యూ. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎలా అయినా తీసుకోండి. ఇప్పుడు ఈ H1 ఎలిమెంట్ ని నేను రిఫర్ చేయాలి కదా జావా స్క్రిప్ట్ లో. సో కాబట్టి దీనికి ఏమి ఇస్తాను, ఈ H1 ఎలిమెంట్ కి ఐ టేక్ అన్ ఐడి కాల్డ్ RES అనే రిఫరెన్స్ ఇస్తాను. ఐడి RES రిఫరెన్స్ తో ఉన్న డేటాని కలెక్ట్ చేయాలంటే వాట్ ఈస్ ద మెథడ్, document dot get element by ID. What is the ID name? The ID is RES dot inner HTML. ఈ రిజల్ట్ ఇక్కడ ఎలిమెంట్ గెట్ చేస్తాం, గెట్ చేసిన ఎలిమెంట్ ఏం ఈక్వల్ చేస్తే సరిపోతుంది, కంటెంట్. మనం గెట్ చేసిన డేటాను ఈక్వల్ చేస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? ఇంకొక HTML ఎలిమెంట్ ఎలా గెట్ చేస్తాం అంటే ఆ HTML ఎలిమెంట్ ని కూడా నేను రిఫర్ చేయడం కనిపిస్తుందా? ఇప్పుడు జావా స్క్రిప్ట్ కన్ఫ్యూజ్ అవ్వదా అంటే, మనం తీసుకున్న ఎలిమెంట్ సిమిలర్ ఉన్నాయి బట్ ఐడీస్ ఎలా ఉన్నాయి చెక్ చేయండి. ఐడీస్ ఆర్ డిఫరెంట్ ఆర్ సిమిలర్. సో ఐడి అనేది మనం తీసుకున్న కంటెంట్ తో ఎలిమెంట్ కి ఏమో టెక్స్ట్ ఉంది, మనం రిప్రజెంట్ డేటాని డిస్ప్లే చేయాల్సిన ఎలిమెంట్ కి ఏముంది, ఐడి RES ఉంది. చెక్ చేయండి, సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. ఇప్పుడు నాకు న్యూ స్క్రీన్ లో ప్రింట్ అవుతుందా, సేమ్ ట్యాబ్ లో ప్రింట్ అవుతుందా డేటా, ఇంకొక HTML ఎలిమెంట్ అంటే సేమ్ పేజ్ లోనే కదా. క్లిక్ ఆన్ గెట్, నేను గెట్ చేసిన డేటా ఇంకొక H1 ఎలిమెంట్ లో గెట్ అవడం కనిపిస్తుందా మీకు? సో మీరు H1 ఎలిమెంటే కాదు కదా, మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే వర్క్ అవుతుందో వర్క్ అవ్వదు. హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ది మార్క్ ఎలిమెంట్. మనం మార్క్ ఎలిమెంట్ లో తీసుకుంటే మార్క్ ఎలిమెంట్ యొక్క డిఫాల్ట్ నేచర్ ఏ కలర్ తో వస్తుంది, హ్యావ్ అన్ ఐడియా? మార్క్ అనే ఎలిమెంట్ లో తీసుకుంటే డేటా అనేది ఎల్లో కలర్ తో మార్క్ అయి వస్తుంది. అబ్జర్వ్ చేస్తారా, డేటా ఎలా ఉంటుంది, ఎల్లో కలర్ తో మార్క్ అయి వస్తుంది. చెక్ చేయండి, ఇప్పుడు క్లిక్ ఆన్ గెట్, ఆ డేటా అనేది ఎల్లో కలర్ తో మార్క్ అయ్యి కనిపిస్తుందా? అండ్ ఇప్పుడు ది బటన్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ రెండు సేమ్ లైన్ లో ఉన్నాయా, డిఫరెంట్ లైన్స్ లో ఉన్నాయా, చెక్ చేయండి. బికాస్ మార్క్ ఈజ్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్. యూ రిమెంబర్ దట్ HTML ఫైల్ మనం డిస్కస్ చేసుకున్నాం, యూ పీపుల్ ఎవ్రీవన్. సో మనం మార్క్ అనే ఎలిమెంట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇన్లైన్ ఎలిమెంట్ గా తీసుకున్నాం. బటన్ ఈజ్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్, ఇప్పుడు మార్క్ అనేది కూడా ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి సేమ్ లైన్ లో గెట్ చేస్తుంది. మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఏ ఎలిమెంట్ లో కావాలంటే ఆ ఎలిమెంట్ లో రిప్రజెంట్ చేయండి. నేను H1 లో ఎందుకు రిప్రజెంట్ చేస్తాను అంటే చూడడానికి కొంచెం బిగ్ గా కనిపిస్తుంది, బిగ్ సైజ్ తో కనిపిస్తుంది. ఓకేనా? ఇది డేటాని గెట్ చేయడం అర్థమవుతుందా? ఇప్పుడు ఏదైనా ఒక రీడబుల్ ఎలిమెంట్ లో ఉన్న డేటాని బటన్ క్లిక్ చేసినప్పుడు గెట్ చేయడం అనేది, ఆల్ ఆఫ్ యూ దిస్ వన్ క్లియర్ ఎవ్రీబడి, డేటా గెట్ చేయడం. ఈ డేటా గెట్ చేయడం, సెట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మనకి ఫంక్షన్స్ జావా స్క్రిప్ట్ లో ఎలా అయితే ఇంపార్టెంట్ ఎవ్రీ కాన్సెప్ట్ లో, డేటాని గెట్ చేయడం, సెట్ చేయడం కూడా అనే కాన్సెప్ట్ కూడా ఎవ్రీ కాన్సెప్ట్ లో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఇంప్లిమెంట్ అవుతుంది. సో నేను చెప్తాను, దిస్ వన్ ఇస్ క్లియర్. ఇప్పుడు నేను డేటాను ఏం చేయాలి, గెట్ చేశాను. నాకు డేటా గెట్ కూడా కాదు, నాకు డేటా ఏం అవ్వాలి అంటే సెట్ అవ్వాలి. సో నేను సెట్ బటన్ కూడా ఏం చేస్తున్నాను, ఇంకొక టైప్ ఆఫ్ బటన్ తీసుకున్నాను. ఆ బటన్ నేమ్ ఏమి ఇస్తున్నానంటే గెట్ అనే బటన్ నేమ్ ఇవ్వకుండా ఐ వుడ్ లైక్ టు గివ్ ది బటన్ నేమ్ యాస్ సెట్ అని ఇస్తున్నాను. వాట్ ఈస్ ద నేమ్ ఐ టేకెన్, సెట్ అని ఇచ్చాను. అవుట్పుట్ చూడండి, హౌ మెనీ బటన్స్ యు ఆర్ ఏబుల్ టు సీ హియర్, హౌ మెనీ బటన్స్, 2 బటన్స్ ఉన్నాయి. నేను గెట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఏదో HTML ఎలిమెంట్ లో సమ్ టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ ని నువ్వు గెట్ చేసి ఇంకొక HTML ఎలిమెంట్ లో ప్రింట్ చేస్తున్నావు. బట్ సెట్ క్లిక్ చేస్తే ఇంకొక HTML ఎలిమెంట్ లో మనం సెట్ చేయం. ఆల్రెడీ అక్కడ HTML ఎలిమెంట్ H1 ఉంది, ఆ H1 ఎలిమెంట్ లో సమ్ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ రిమూవ్ అయిపోయి మీరు అదర్ సమ్ టెక్స్ట్ ని చేంజ్ చేస్తారు. సెట్ అంటే ఏం లేదు, అక్కడ ఉన్న డేటాని చేంజ్ చేసి మీకు నచ్చిన డేటాని సెట్ చేయడమే. ఓకేనా? సో ఈ సెట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడే ఆ H1 ఎలిమెంట్ లోకి LT టెక్స్ట్ ఆఫ్ కాకుండా అనదర్ డేటాని అయితే సెట్ చేయడానికి ట్రై చేద్దాం. సో వుడ్ లైక్ టు ఓపెన్ దిస్ ఫైల్ హియర్, జస్ట్ రైట్ ది కోడ్ హియర్. సో బటన్, ఈ సెట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ జరగాలంటే ఈ సెట్ అనే బటన్ కూడా ఏ ఈవెంట్ ప్రొవైడ్ చేయొచ్చు, we can able to provide the event called on click. On click equals I'm giving a handler called set content అని ఒక హ్యాండ్లర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ సెట్ కంటెంట్ హ్యాండ్లర్ రిలేటెడ్ ఫంక్షన్ కోడ్ బిల్ చేయండి. బిల్ ది ఫంక్షన్ కోడ్ ఫంక్షన్ సెట్ కంటెంట్. సో నువ్వు సెట్ కంటెంట్ సెట్ చేయాలి అంటే ఏ ఎలిమెంట్ లో సెట్ చేద్దాం అనుకున్నాం, ఆల్రెడీ LT టెక్స్ట్ సాఫ్ట్ అని ఒక డేటా ఉంది, ఈ డేటాలో నువ్వు సెట్ చేద్దాం అనుకుంటున్నావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలిమెంట్ ని గెట్ చేయండి. మీరు సెట్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎలిమెంట్ లో సెట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, గెట్ చేయాలి. గెట్ దిస్ ఎలిమెంట్ విత్ ID రిఫరెన్స్, document dot get element by ID. So what is the ID name? That ID name I take it as txt dot inner HTML. నేను ఎలిమెంట్ ని గెట్ చేశాను. ఈ గెట్ చేసిన ఎలిమెంట్ లోకి నేను సమ్ డేటాని సెట్ చేస్తున్నాను, అంటే ఈక్వల్ చేస్తున్నాను. సంథింగ్ ఐ వుడ్ లైక్ టు డిస్ప్లే ద డేటా విచ్ రిలేటెడ్ టు హైదరాబాద్ అనే డేటా నాకు సెట్ అవ్వాలి. నేను గెట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ HTML ఎలిమెంట్ లో LT టెక్స్ట్ సాఫ్ట్ ఉంది. బట్ ఇప్పుడు ఆ LT టెక్స్ట్ సాఫ్ట్ ఏ పర్టికులర్ టెక్స్ట్ తో చేంజ్ అవ్వాలి, ఇట్ షుడ్ చేంజెస్ విత్ దిస్ హైదరాబాద్ అనే ఒక పర్టికులర్ టెక్స్ట్ అయితే చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మీరు గెట్ క్లిక్ చేయండి, అక్కడ ఏ డేటా ఉంటే ఆ డేటా గెట్ అవుతుంది. అలానే ఇప్పుడు మనం సెట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, అక్కడ ఏ టెక్స్ట్ ఉన్నా సరే ఆ టెక్స్ట్ రీప్లేస్ చేస్తుంది. చూడండి, క్లిక్ ఆన్ సెట్. ఇప్పుడు మీకు అక్కడ LT టెక్స్ట్ సాఫ్ట్ మాత్రమే ఉందా, హైదరాబాద్ ఉందా? సీ దిస్, ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ హైదరాబాద్. ఎందుకంటే మనం అక్కడ ఉన్న డేటాను ఏం చేసాం, చేంజ్ అయితే చేస్తాం. ఇలా చేంజెస్ చేయడం కోసం డేటాని సెట్ చేయడం అంటారు. సో చేంజెస్ అనేవి ఎక్కడ చేస్తాం, డైరెక్ట్ అక్కడ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ లోకి చేంజ్ చేస్తాం.
ఇప్పుడు నువ్వు గెట్ క్లిక్ చేస్తే హైదరాబాద్ అనే డేటా గెట్ అవుతుందా, ఎల్టీ టెక్స్ట్ ఆఫ్ డేటా గెట్ అవుతుందా? ఎల్టీఏ టెక్స్. నో, ఇక్కడ స్క్రీన్ పైన ఏ డేటా ఉంటే ఆ డేటా గెట్ అవుతుంది. క్లిక్ ఆన్ గెట్. ఓకేనా? ఆ పర్టికులర్ టైంకి నువ్వు గెట్ చేసేటప్పుడు స్క్రీన్ పైన ఏం కనిపిస్తుంది నీకు, ఆ డేటాను గెట్ చేస్తుంది. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? మన పేజ్ ఇంకా రీఫ్రెష్ రీలోడ్ చేస్తే నీకు ఎల్టీ టెక్స్ట్ ఆఫ్ గెట్ అయ్యేది. బట్ నాకు పేజ్ నేను రీఫ్రెష్ చేయలేదు, రీలోడ్ చేయలేదు, అక్కడ ఉన్న డేటానే కదా నేను కలెక్ట్ చేయాల్సింది. సో అందుకని చెప్పి నేను గెట్ క్లిక్ చేసినప్పుడు అక్కడ స్క్రీన్ పైన పర్టికులర్ టైంకి ఏ డేటా ఉంటే ఆ డేటా గెట్ అవుతుంది. ఆ గెట్ అయ్యే డేటా ఇంకొక H1 ఎలిమెంట్ లో గెట్ చేస్తాను. మీరు H1 డివిజన్, పారాగ్రాఫ్, బోల్డ్, ఇటాలిక్, ఎనీ HTML ఎలిమెంట్ రిఫరెన్స్ లో మీరు రిఫర్ చేసుకోవచ్చు. డేటా గెట్ చేయడం, సెట్ చేయడం, రీడబుల్ కంటెంట్ అనేది అర్థమవుతుందా ఆల్ ఆఫ్ యూ? హౌ యూ ఆర్ ఏబుల్ టు గెట్ డేటా ఫ్రమ్ ఏ రీడబుల్ ఎలిమెంట్స్? సార్ ఈ కాన్సెప్ట్ క్లియరా అందరికి? డేటాని గెట్ చేయడం, గెట్ చేసిన డేటాని ఇంకొక అదర్ HTML ఎలిమెంట్ లో షో చేయడం. ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? క్లియర్? సార్ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ థింగ్. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ సిమిలర్లీ గెట్ సెట్ లోనే హౌ టు get or set how to get or set content from text box. మనం ఇప్పుడు ఎవరి నుంచి డేటాని గెట్ కానీ సెట్ కానీ చేయడానికి ట్రై చేద్దాం. వీఆర్ ఏబుల్ టు గెట్ ఆర్ సెట్ కంటెంట్ ఫ్రమ్ ది టెక్స్ట్ బాక్స్ నుంచి మనం డేటాని గెట్ కానీ సెట్ కానీ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్. మనం ఫామ్ డేటాని ఎప్పుడు కూడా యూజర్ నేమ్ ఫీల్డ్ లో ఏ డేటా ఎంటర్ చేస్తారో చూడలేదు, ఈమెయిల్ ఫీల్డ్ లో ఏ డేటా ఎంటర్ చేస్తారో మనకు తెలియదు. సో ఎంటర్ చేసిన డేటా నువ్వు సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు సబ్మిట్ చేయించుకుంటావు. బట్ సబ్మిట్ క్లిక్ చేసే ముందు సబ్మిట్ క్లిక్ చేయగానే ఆ డేటా సర్వర్ కి రీచ్ కాకుండా ముందు మనం వెబ్ పేజ్ లో గెట్ చేయాలి. అది మనం ఏ లాంగ్వేజ్ లోనే గెట్ చేయొచ్చు. జావా స్క్రిప్ట్, జేక్వెరీ, రియాక్ట్ జేఎస్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ పైథాన్ లో గెట్ చేయొచ్చు, PHP లో గెట్ చేయొచ్చు, జావా, సి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే టెక్స్ట్ బాక్స్ డేటా గెట్ చేయొచ్చు. బట్ మనం గెట్ చేసే డేటా ఇప్పుడు ఏ లాంగ్వేజ్ ని బేస్ చేసుకుని గెట్ చేస్తున్నాం? ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ లైక్ జావా స్క్రిప్ట్ లో గెట్ చేస్తున్నాం. రేపు ఇదే కాన్సెప్ట్ మీకు రియాక్ట్ లో రిపీట్ అవుతుంది, అది రియాక్ట్ కోడ్ ఉంటుంది అక్కడ. ఓకేనా? సో నౌ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ ఫైల్ విత్ నేమ్ called text box with an extension called .html I taken. So write this structure here, doc type HTML open close. I'm using head section here, head open close. Within head just create the title. So what is the title I need to give? Get or set content from which fields? We're able to get the fields from text box. ఏదైనా ఒక పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ నుంచి మనం ఏం చేయాలి, డేటాని గెట్ గానీ సెట్ గానీ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో నెక్స్ట్ I would like to create the body section here. Body open close. Within the body I just want to create a text box. How we are able to create a text box in HTML? What is the tag to create a text box? ఇన్పుట్ ట్యాగ్స్. By using input. టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేయండి, టెక్స్ట్ ఏరియా అయినా పర్లేదు, నాట్ అన్ ఇష్యూ. బట్ రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, డ్రాప్ డౌన్స్ కలెక్ట్ చేయొద్దు, ఎందుకంటే వాటికి సపరేట్ వాలిడేషన్స్ ఉంటే నేను చెప్తాను అప్కమింగ్ సెషన్స్ లో. ఓన్లీ టెక్స్ట్ బాక్స్ మాత్రమే గెట్ చేద్దాం. టైప్ ఈక్వల్స్ టు గివింగ్ ద వాల్యూ కాల్డ్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఇచ్చాము. ఇప్పుడు ఒకసారి సేవ్ చేద్దాం, రన్ చేయండి పేజ్ ని. మీ యువర్ ఏబుల్ టు సీ ఏ టెక్స్ట్ బాక్స్. ఇప్పుడు ఇది ఒక ఇంటరాక్టివ్ ఫీల్డ్, నాన్ ఇంటరాక్టివ్ ఫీల్డ్ ఆఫ్ దిస్ ఇన్పుట్ ఫీల్డ్ ఈజ్ ఇంటరాక్టివ్. ఇంటరాక్ట్ అవుతుంది. ఇప్పుడు యూజర్ ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ ఏం చేస్తున్నారు, రైట్ పర్మిషన్ చేస్తారా? ఇప్పుడు ఇక్కడ ఏం డేటా ఎంటర్ చేస్తారు? ఇనిషియల్ గా ఎంటీ ఉంది, ఇప్పుడు ఎంటీ ఉన్న డేటాని సమ్ అదర్ డేటాతో చేంజ్ చేస్తాను, జాన్ అనే నేమ్ తో. ఇప్పుడు ఇక్కడ ఏదైతే డేటా యూజర్ ఆ టెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ చేస్తారో అది నేను ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తానో నాకు గెట్ అవ్వాలి. సో అందుకని నేను ఐ వుడ్ లైక్ టు క్రియేట్ some breaks. First of all, why I'm taking break means input is an inline element. Remember that input is an inline element. Input type equals to button and I'm giving the button name called as get. So ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ లో ఏదైనా డేటా ఎంటర్ చేయండి. యూ కెన్ ఏబుల్ టు ఎంటర్ వాట్ ఎవర్ ద డేటా యూ నీడ్. సపోజ్ ఐఎమ్ ఎంటరింగ్ సమ్ రాజ్ నేమ్ ఐ ఎంటర్డ్ హియర్. క్లిక్ ఆన్ గెట్. నేను గెట్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ లో ఏ డేటా ఉంటే ఆ డేటా నేను గెట్ చేసిన డేటాని యూజర్ కి డిస్ప్లే చేస్తాను. ఓకేనా? ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ లో ఒక డేటా ఉంది, ఆ డేటా నేను గెట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలి, ఈ డేటాని కలెక్ట్ చేసిన డేటాని యూజర్ కి షో చేయాలి. ఈ గెట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు జరగాలి యాక్షన్. అంటే మనం ఏ ఈవెంట్ యూజ్ చేయొచ్చు బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ జరగాలి అంటే ఆన్ క్లిక్. సంథింగ్ హ్యాండ్లర్ కాల్డ్ గెట్ కంటెంట్ అనే ఒక హ్యాండ్లర్ ని అయితే ప్రొవైడ్ చేశాను. ఈ గెట్ కంటెంట్ హ్యాండ్లర్ రిలేటెడ్ జావా స్క్రిప్ట్ కోడ్ బిల్డ్ చేయండి. స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్. విత్ ఇన్ దిస్ క్రియేట్ ఎ ఫంక్షన్ యాజ్ గెట్ కంటెంట్. సో నేను గెట్ కంటెంట్ క్లిక్ చేస్తున్నాను. ఎవరి దగ్గర నుంచి కంటెంట్ కలెక్ట్ చేయాలి? ఈ ఇన్పుట్ ఫీల్డ్ నుంచి నువ్వు డేటాని కలెక్ట్ చేయాలి. ఓకే, సో ఇది ఒక ఇన్పుట్ ఎలిమెంట్, HTML ఎలిమెంట్ కాబట్టి ఈ HTML ఎలిమెంట్ ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, రిఫర్ చేయాలి. రిఫర్ చేసిన తర్వాత గెట్ చేయండి. సో రిఫర్ చేయడం కోసం మనం ఎంతో రిఫర్ చేయడం తెలుసు, వి నో ఓన్లీ ఐడి. బట్ వి ఏబుల్ టు రిఫర్ విత్ క్లాస్ ఆల్సో, వీఆర్ ఏబుల్ టు రిఫర్ విత్ ట్యాగ్ నేమ్ ఆల్సో. బట్ ట్యాగ్ నేమ్స్ అనేవి సిమిలర్ గా ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ మనం ట్యాగ్ నేమ్స్ తో
డిస్ప్లే చేసుకోము, ఎక్కువ రిఫర్ చేయం. ఐడి ఆర్ క్లాస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో మీకు ఐడి అనేది అప్కమింగ్ డేటా టైప్స్ లో చెప్తాను, బట్ అప్పటి వరకు మనం ఐడితోనే రిఫర్ చేద్దాం. ఐడి ఈజ్ ఈక్వల్స్ టు టీఎక్స్టీ నేమ్ అని ఒక పర్టికులర్ డేటాను అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఐడి టీఎక్స్టీ నేమ్ తో ఉన్న డేటా నువ్వు కలెక్ట్ చేయాలంటే వాట్ ఈస్ ద స్పెసిఫిక్ మెథడ్ we have method called document dot document get dot element get by element id. What is the id name? The id name is txt name with the name. dot. Which notation we need dot to give? type Dot sir dot type dot value value. value sir టైప్ అనే పాసిబుల్ నోటేషన్ మీకు ప్రొవైడ్ చేయలేదు. ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఆర్ వాల్యూ. మీరు గెట్ value చేసే sir హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ రీడబుల్ ఎలిమెంట్ అయితే ఇన్నర్ హెచ్టిఎంఎల్, ఇంటరాక్టివ్ ఫీల్డ్ అయితే వాల్యూ. మీరు ఇక్కడ ఇన్నర్ హెచ్టిఎంఎల్ యూస్ చేసిన డేటా గెట్ అవ్వదు. సో రీడబుల్ ఎలిమెంట్స్ కి అయితే ఇన్నర్ హెచ్టిఎంఎల్, టెక్స్ట్ బాక్సెస్ కి అయితే డెఫినెట్లీ డాట్ వాల్యూ నోటేషన్ యూస్ చేయాలి. నువ్వు డేటా పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ లో ఎంటీ డేటా ఉన్నా గెట్ చేస్తారు. ఎంటీ డేటా ఉంటే ఎంటీ డేటా గెట్ అవుతుంది. బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమైనా డేటా ఉంటే డేటా గెట్ అవుతుంది. డేటా గెట్ అయితే సరిపోద్దా, గెట్ అయిన డేటాని యూజర్ కి డిస్ప్లే చేయాలా? మనం డెఫినెట్లీ గెట్ అవుతున్న డేటా యూజర్ కి డిస్ప్లే చేయాలి. సో అందుకని చెప్పి గెట్ చేసిన డేటా మొత్తాన్ని కూడా నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను. వాట్ ఈస్ అ వేరియబుల్ నేమ్? ఐ టేక్ ఎ వేరియబుల్ నేమ్ యాజ్ నేమ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ నేమ్ అనే డేటాని ఇంకొక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లో ప్రింట్ చేయడం కోసం నేను ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ గా h1 క్రియేట్ చేస్తున్నాను. ఈ h1 ఎలిమెంట్ లో నేను డేటా డిస్ప్లే చేద్దాం అనుకున్నాను. సో ఐమ్ టేకెన్ h1 ఎలిమెంట్ విత్ ఐడి కాల్డ్ rs. ఐడి rs తో ఉన్న హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ని రిఫర్ చేస్తున్నాను. సి document dot get element by id. What is the id name? Tell me. The id name is res dot value or inner HTML we need to give here. inner Dot inner HTML HTML. So మీరు ఏ నోటేషన్ ఎవరికి అసైన్ చేస్తున్నారో చెక్ చేసుకోండి. ఐఎమ్ గివింగ్ హియర్ నేమ్. సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. ఇక్కడ ఐ వుడ్ లైక్ టు ఎంటర్ సమ్ నేమ్ జాన్. క్లిక్ ఆన్ గెట్. ఆ జాన్ అనే డేటా గెట్ అవ్వడం కనిపిస్తుందా? సిమిలర్లీ ఇఫ్ ఐ ఎంటర్డ్ సమ్ డేటా సంథింగ్ రిలేటెడ్ టు LTE టెక్స్ట్ సాఫ్ట్, నేను సజెస్ట్ చేసిన కాకుండా నేను డేటా ఎంటర్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ గెట్. ఆ పర్టికులర్ డేటా గెట్ అవడం కనిపిస్తుందా? అంటే ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ లో ఏ డేటా ఉంటే ఆ డేటా నువ్వు జావా స్క్రిప్ట్ లో ఈ సింపుల్ గానే గెట్ చేయగలరా? నో యూ yes sir పీపుల్. సో ఇలా మీరు టెక్స్ట్ బాక్స్ నుంచి డేటా గెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలా గెట్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెక్స్ట్ బాక్స్ ని ఐడితో రిఫర్ చేసిన ఐడిని మెథడ్ తో గెట్ చేయండి. గెట్ చేసిన మెథడ్ ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి ఆ స్టోర్ చేసిన వేరియబుల్ ని మీరు ఎక్కడ ప్రింట్ చేసుకుంటారో దట్స్ యువర్ చాయిస్. నేను వేరియబుల్ ఎందుకు తీసుకున్నానంటే ఈ వేరియబుల్ నువ్వు రిఫర్ చేయకపోతే నువ్వు ఈ లైన్ ఆఫ్ కోడ్ మొత్తాన్ని మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ ఈక్వల్ చేసుకోవాలి. ఎందుకంటే టైం వేస్ట్ అని చెప్పి డేటా మెమరీస్ సేవ్ చేయడం కోసం నేను ఆ డేటాను ఒక వేరియబుల్ లో స్టోర్ చేసిన డేటాను ఒక వేరియబుల్ లోకి అసైన్ చేస్తాను. ఓకేనా? డేటా గెట్ చేయడం ఫ్రమ్ టెక్స్ట్ బాక్సెస్ ఎవ్రీవన్. సార్ వేరియబుల్ అనేది మనం ఏమైనా తీసుకోవచ్చా? యూ కెన్ గో ఫర్ యూజర్ డిఫైన్డ్ అంటే కీవర్డ్స్. ప్రీవియస్ గా ఓకేనా? కంటెంట్ తీసుకున్నాం కదా, కంటెంట్ తీసుకోవచ్చు, దట్స్ యువర్ చాయిస్. ఓకే కీవర్డ్స్ వద్దు. కీవర్డ్స్ అంటే మనకి ఇప్పుడు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫంక్షన్ ఇఫ్, ఎల్స్, స్విచ్, కేసు, డిఫాల్ట్, బ్రేక్, కంటిన్యూ, రిటర్న్. అలానే మనకి ఇఫ్ ఎల్స్ ఇలా ఉంటాయి కొన్ని. ఫర్, వైల్, డు, లూప్ తీసుకోకూడదు, ఫర్ ఈచ్ తీసుకోకూడదు, కీవర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఓకే మనకి ఫంక్షన్స్ లో కూడా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అలర్ట్ అనే నేమ్ తీసుకోవద్దు. ఓకేనా? అలర్ట్ అనే నేమ్ ఇవ్వద్దు. యూ విల్ ఫేస్ దిస్ డెఫినెట్లీ కన్సోల్ ఎర్రర్ త్రో చేస్తాయి. సో అందుకని చెప్తున్నాను, ప్రీ డిఫైన్డ్ థింగ్స్ ఇవ్వద్దు. యూజర్ డిఫైన్, నీకు నచ్చిన నేమ్స్ ఇవ్వండి. మీకు నచ్చిన నేమ్స్ ఇవ్వమన్నా కదా అని చెప్పి ఏబిసి XYZ ఇవ్వద్దు. చాలా మంది పీపుల్ ఐడీస్ ని రిఫర్ చేసినప్పుడు కూడా ABCXY ఇస్తారు. అలా ఇవ్వద్దు. అది స్టూడెంట్ లెవెల్ ఆఫ్ రైటింగ్ కూడా అవుతుంది. మనం ఎప్పుడు కూడా రిఫర్ చేసినప్పుడు రిఫరెన్స్ నేమ్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ కి ఎందుకు స్పెసిఫిక్ గా TXT నేమ్ ఇచ్చాను? క్యామిల్ కేస్ లో నాకు టెక్స్ట్ HTML బాక్స్ ఒకటి పాసిబిలిటీ ఇచ్చింది. నొటేషన్స్ ఎప్పుడు కూడా క్యామిల్ కేస్ తో ఇవ్వాలి. అండ్ అది కూడా సబ్జెక్ట్ ప్రిఫిక్స్ ఏమో సబ్జెక్ట్ ని చెప్పాలి, ఆబ్జెక్ట్ టైప్ డిఫైన్ చేయాలి. సఫిక్స్ అని మీకు HTML ఫార్మ్స్ లోనే చెప్పాను, గుర్తుందా? ఈ ప్రోగ్రామింగ్ రూల్స్ డిఫైన్ చేస్తూ వెళ్ళండి మీరు కోడింగ్ లో ఎప్పుడు కూడా. ఓకేనా? యూజర్ డిఫైన్ నేమ్స్, మీ నేమ్ కూడా ఇవ్వచ్చు. మీ నేమ్ ఇవ్వచ్చు కదా అని చెప్పి మీ నేమ్ ఇవ్వద్దు ఇక్కడ. ఎందుకంటే రిఫరెన్స్ నేమ్స్ ఇవ్వండి. ఇప్పుడు ఇది నేను కలెక్ట్ చేసిన డేటా ఏంటిది? ఒక నేమ్ డేటా, కాబట్టి నేను నేమ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను. ఓకేనా? కీవర్డ్స్ డేటా కాకుండా ఇంకా ఏ యూజర్ డిఫైన్ నేమ్ ఇచ్చినా వరకు అవుతుంది. బట్ ప్రోగ్రామింగ్ సంస్థ ప్రోటోకాల్స్ ఫాలో అవుతాయి, ఇవ్వండి నేమ్స్. ఓకే, ఓకే సార్ క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఇదే డేటా మనం ఏం చేయాలి? సెట్ కూడా చేయాలి. ఇక్కడ ఏమైనా ఎంటీ ఉందనుకోండి, సెట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఎంటీ ఉన్న డేటా సమ్ అదర్ డేటాతో రీప్లేస్ అవ్వాలి. ఏదైనా ఒక డేటా ఉంటే ఆ డేటా చేంజ్ అయ్యి మనం సెట్ చేసే డేటా వెళ్ళాలి. సో దానికోసం అగైన్ ఏం చేద్దాం? వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ఏ బటన్. టైప్ ఈక్వల్స్ టు ఇట్ షుడ్ బి వర్క్ యాజ్ ఏ బటన్ ఓన్లీ. అండ్ ఐమ్ గివింగ్ ది బటన్ నేమ్ కాల్డ్ సెట్. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ జరగాలి కదా. సో బటన్ కి కూడా ఏమి ఇస్తున్నాను? ఈవెంట్ ఆన్ క్లిక్ అని ఇస్తున్నాను. సంథింగ్ హ్యాండ్లర్ కాల్డ్ సెట్ కంటెంట్ అని ఇస్తున్నాను. సెట్ కంటెంట్ లో ఒక హ్యాండ్లర్ అసైన్ చేస్తాను. అవుట్పుట్ వెరిఫై చేయండి. గెట్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఎంటీ ఉంది. గెట్ క్లిక్ చేస్తే ఎంటీఏ కనిపిస్తుంది. అది ఇక్కడ ఏమైనా డేటా నువ్వు ఎంటర్ చేసి క్లిక్ చేస్తావు అనుకోండి, ఆ డేటా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ సంథింగ్ డేటా ఏమీ లేదు, ఎంటీ ఉంది. నువ్వు సెట్ క్లిక్ చేస్తే ఏమవ్వాలి? ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ లకి మీరు ఏదైతే డేటా సెట్ చేద్దాం అనుకుంటారో ఆ డేటా సెట్ అవ్వాలి. ఎంటీ ఉన్నా సెట్ అవుతుంది, అక్కడ ఏదైనా డేటా ఉన్నా సెట్ క్లిక్ చేసినా సెట్ అవుతుంది. ఓకేనా? చెక్ చేద్దాం.
సెట్ కంటెంట్ అనే ఫంక్షన్ హ్యాండ్లర్ ని హ్యాండిల్ చేయండి. ఫంక్షన్ సెట్ కంటెంట్, సెట్ కంటెంట్ ని హ్యాండిల్ చేయడం కోసం ఎక్కడ మనం సెట్ చేయాల్సిన కంటెంట్ ఈ ఇన్పుట్ ఫీల్డ్ లోనే కదా. ఇన్పుట్ ఫీల్డ్ రిఫర్ చేయండి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. వాట్ ఈస్ ద ఐడి నేమ్? txt name, txt name. What is ID name? txt name with dot value notation. value. డైరెక్ట్ గా నేను అసైన్ చేసేస్తున్నాను. మీకు ఏ పర్టికులర్ డేటా అయితే కావాలో పర్టికులర్ డేటాని అయితే అసైన్ చేసుకోండి. అక్కడ ఎంటీ డేటా ఉన్నా సరే ఇప్పుడు నాకు ఏమవ్వాలి? ఎల్టీ టెక్స్ట్ సాఫ్ట్ అనే డేటా అయితే అసైన్ అవ్వాలి. చూడండి ఇక్కడ ఎంటీ ఉంది, నేను సెట్ క్లిక్ చేస్తున్నాను. ఏ డేటా సెట్ అవుతుంది? ఎల్టీ టెక్స్ట్ సాఫ్ట్. ఇప్పుడు నువ్వు గెట్ క్లిక్ చేస్తే ఆ ఎల్టీ టెక్స్ట్ సాఫ్ట్ గెట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏదైనా డేటా ఉంది, నువ్వు సెట్ క్లిక్ చేసినా ఆ డేటానే ఉంటుందో, మనం సెట్ చేసే డేటా సెట్ అవుతుందా? ఆ డేటా రీప్లేస్ అయిపోద్ది. ఆ డేటాకి యాడ్ అవ్వదు, ఆ డేటాని రీప్లేస్ చేస్తుంది. క్లిక్ ఆన్ సెట్. ఓకేనా? సెట్ అనేది ఎప్పుడు కూడా అక్కడ డైరెక్ట్ గా ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అయితే ఉంటుందో ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లోనే ఆటోమేటిక్ గా సెట్ చేసేస్తుంది. ఓకేనా? గెట్ చేయడం, సెట్ చేయడం, దిస్ టూ సార్ ఫీల్డ్స్. ఇప్పుడు మనం సెట్ చేశాక మనం ఆ టెక్స్ట్ మళ్ళీ మార్చొచ్చా, ఎడిట్ చేయొచ్చు? యూ కెన్ ఏబుల్ ఓకే టు చేంజ్ దిస్, బట్ ఓకే మీరు సార్. చేంజ్ చేయకూడదండి. వాట్ యూ కెన్ డూ, సపోజ్ రీడ్ ఇప్పుడు ఓన్లీ, నేను రీడ్ ఇక్కడ ఓన్లీ సార్. రీడ్ ఓన్లీ యాక్షన్ ఇచ్చాను అనుకోండి, యాక్చువల్లీ అసలు సెట్ కంటెంట్ వర్క్ అవుతుంది వెరిఫై చేయి. సి హియర్ నేను గెట్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ రీడ్ ఓన్లీ పర్మిషన్ ఇస్తున్నాను. అసలు నేను డేటా ఎంటర్ చేయడానికి కనిపిస్తుంది ఏమన్నా? సెట్ క్లిక్ చే, సెట్ అవుద్ది. సెట్ అయిన డేటా నువ్వు రీడ్ చేస్తావు, చేంజ్ చేయలేదు. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. లైక్ దిస్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఫామ్ లో ఉండే డిఫరెంట్ ఫీల్డ్స్ డేటాని గెట్ చేయగలరా? నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ డేటాని. ఎస్ సార్. క్లియర్ దట్ వన్ ఎవ్రీబడి? సో మీరు ఒక టుడే ఒక ఫామ్ ని డిజైన్ చేయండి, ఓన్లీ ఇన్పుట్ ఫీల్డ్స్ తోనే క్రియేట్ చేయండి. ఆ ఇన్పుట్ ఫీల్డ్స్ లో ఎంటర్ చేసిన డేటాని కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసే డేటా రిజల్ట్ ఉంటుంది కదా. నాకు నేమ్ ఫీల్డ్ లో ఒక డేటా ఎంటర్ చేస్తారు, ఈమెయిల్ లో ఒక డేటా, మొబైల్ నెంబర్ లో ఒక డేటా ఎంటర్ చేస్తారు. నాకు ఎంటర్ చేసిన డేటాని, ఎవ్రీ డేటాని ఒక ఇండివిడ్యువల్ రిఫరెన్స్ లో కాకుండా ఆల్ డేటాని ఒకే ఇండివిడ్యువల్ రిఫరెన్స్ లో స్టోర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నాకు నేమ్ అనే ఫీల్డ్ కోసం ఒక H1 ఎలిమెంట్ తీసుకుంటాను, ఈమెయిల్ కోసం ఇంకొక H1 ఎలిమెంట్ తీసుకోవద్దు. సేమ్ H1 ఎలిమెంట్ లోనే ఈమెయిల్ డేటా కూడా ప్రింట్ చేయండి. ఒకటే రిజల్ట్ ఎలిమెంట్ తీసుకోండి, ఏదైనా ఒక ఎలిమెంట్ డిస్ప్లే చేయడానికి రిజల్ట్ ని. ఒక HTML ఎలిమెంట్ తీసుకొని దాంట్లో మల్టిపుల్ డేటాని స్టోర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? కన్కాటినేషన్ కోసం జావా స్క్రిప్ట్ లో ఏ సింబల్ అసైన్ చేస్తారు మీరు? ప్లస్ సింబల్స్. ప్లస్ సింబల్. సో మీకు జనరలీ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఐడియా ఉన్నాయి అందరికి? హ్యావ్ అన్ ఐడియా అబౌట్ అర్థమెటిక్ ఆపరేటర్స్? అర్థమెటిక్ ఆపరేటర్స్, సార్ what are the different arithmetic operators we have generally? Plus, Addition, subtraction, సబ్ట్రాక్షన్, multiplication, మల్టిప్లికేషన్. division. ఈ సైన్స్ తెలుసా? ఎడిషన్ సైన్, సబ్ట్రాక్షన్ సైన్, మల్టిప్లికేషన్ సైన్, డివిజన్ ఎస్ సైన్ సార్. మీ కీబోర్డ్ లో. yes, sir. సో నాకు ఒక టాస్క్ ని అయితే ట్రై చేయండి. ఓకేనా? సో బయట అదర్ అవుట్ సైడ్ సోర్స్ కోడ్ ఏమి ట్రై చేయొద్దు. మీకు నేను ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని నేను UI డిజైన్ చేస్తున్నాను. హియర్ ఐ హ్యావ్ హౌ మెనీ ఇన్పుట్ ఫీల్డ్స్? Here you see I taken 2 input fields start. Next I would like to create some buttons here. నాకు ఇలానే కనిపించాలి ఈ కంటెంట్స్ అనేవి, UI ఇలా ఉండాలి. ఓకేనా? సో దీనికి ఫస్ట్ సంథింగ్ I would like to go for the name called something like add అని ఒక నేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ సంథింగ్ అనదర్ బటన్ నేమ్ as subtraction. నెక్స్ట్ బటన్ నేమ్ I take it as multiplication. నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ వన్ as division. నెక్స్ట్ వన్ లాస్ట్ బటన్ నేమ్ as all. సో ఇప్పుడు యూజర్ ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ లో డేటా ఎంటర్ చేస్తారు కదా, సంథింగ్ ఐ ఎంటర్డ్ హియర్ సమ్ డేటా as 5. ఇప్పుడు ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ లో సమ్ డేటా ఎంటర్ చేస్తున్నాను 5. ఇప్పుడు 5 డేటా ఎంటర్ చేశాడు, యాడ్ క్లిక్ చేస్తే రిజల్ట్ ఎంత చూపించాలి మీరు? 10 సార్. 10. నాకు ఆ 10 అనే డేటా ఒక HTML ఎలిమెంట్ లో ప్రింట్ చేయండి. బట్ నాకు ఏం వాల్యూ కన్వర్ట్ అవ్వాలి? ఎడిషన్ ఈజ్ అని చెప్పి వాల్యూ కన్వర్ట్ అవ్వాలి. సబ్ట్రాక్షన్ క్లిక్ చేస్తే వాట్ ఇఫ్ ఐ క్లిక్ సబ్ట్రాక్షన్, హౌ మచ్ వాల్యూ ఇట్ షుడ్ ఏబుల్ టు డిస్ప్లే? సబ్ట్రాక్షన్ క్లిక్ చేస్తే ఇట్ విల్ ఏబుల్ టు డిస్ప్లే ది వాల్యూ రిలేటివ్ 5 - 5. అక్కడ 5 - 5 కాదు, మీరు ఏ నెంబర్ ఎంటర్ చేసినా దానికి రిలేటెడ్ సబ్ట్రాక్షన్ కావాలి. అదే ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ అనే బటన్ క్లిక్ చేస్తే ఏం రావాలి? మల్టిప్లికేషన్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు 5 × 5 ఎంత ఉండాలి? అక్కడ ఏ 25. పర్టికులర్ 2 నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ మల్టిప్లికేషన్. అది ఇప్పుడు నేను డివిజన్ క్లిక్ చేస్తే నాకు ఏమని రావాలి? 1. డివిజన్ ఈజ్ అని చెప్పి రిజల్ట్ రావాలి. దట్ విల్ బి 1 డివిజన్. ఇప్పుడు నాకు ఇలా సింగిల్ డేటానే అన్ని కూడా ఒక రిజల్ట్ లోనే ప్రింట్ అవ్వాలి. H1 ఎలిమెంట్, డివిజన్, ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకోండి రిజల్ట్ ప్రింట్ చేయడానికి. అడిషన్ క్లిక్ చేస్తాడు, ఆ ఎలిమెంట్ గెట్ చేసి రిఫర్ చేయండి. సబ్ట్రాక్షన్ క్లిక్ చేస్తాడు, మల్టిప్లికేషన్ క్లిక్ చేస్తాడు, డివిజన్ క్లిక్ చేస్తాడు. ఎప్పుడైతే యూజర్ ఆల్ క్లిక్ చేస్తారో నాకు ఏమవ్వాలి? ఆల్ టైప్ ఆఫ్ డేటా రావాలి. డివిజన్ ఈజ్ అని వచ్చింది. నెక్స్ట్ వాట్ వీ షుడ్ నీడ్ టు గెట్ అనదర్ థింగ్ సంథింగ్ లైక్ మల్టిప్లికేషన్ ఈజ్ అని చెప్పి హౌ మచ్ వాల్యూ? 25. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఈజ్ అని చెప్పి సబ్ట్రాక్షన్ హౌ మచ్? 0 సబ్ట్రాక్షన్
నెక్స్ట్ సంథింగ్ లైక్ ఎడిషన్ ఈస్ అని చెప్పి వాల్యూ ప్రింట్ చేయండి, దట్ ఈస్ నథింగ్ బట్ 10. ఇప్పుడు ఎప్పుడు ఈ 4 వాల్యూస్ నాకు కనిపించాలి? అండ్ క్లిక్ ఆల్. ఆల్. అది కూడా ఒకే HTML ఎలిమెంట్ లోనే బ్రేక్స్ యూస్ చేసుకుంటారండి. ఒక H1 ఎలిమెంట్స్ లోనే అన్ని సేమ్ లైన్ లా కాకుండా బ్రేక్స్ యూస్ చేస్తూ ప్రింట్ చేయండి. బ్రేక్ ని కన్కాట్ చేస్తూ ప్రింట్ చేసుకోండి. ఓకేనా? అర్థమెటిక్ ఆపరేటర్స్ ఐడియా ఉన్నాయి కదా. ఫర్ ఎడిషన్ వాట్ ద సింబల్ యూ నీడ్ టు యూస్? ఫర్ ఎడిషన్ ప్లస్ నీడ్ యూస్ ప్లస్. ఫర్ సబ్ట్రాక్షన్ హైఫన్ సింబల్ సంథింగ్ లైక్. సింబల్. నెక్స్ట్ ఫర్ మల్టిప్లికేషన్ asterisk సింబల్. ఫర్ డివిజన్ ఫార్వర్డ్ స్లాష్. ఓకేనా? సో ఈ సింబల్స్ యూస్ చేసి యాక్షన్స్ ని గెట్ చేయగలరా? మీకు టెక్స్ట్ బాక్స్ డేటాని బటన్ క్లిక్ చేసినప్పుడు గెట్ చేయడం తెలుసు కదా అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను యాడ్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు నాకు గెట్ చేసిన డేటా ఎన్ని ఫీల్డ్స్ నుంచి ఉంది? నాట్ ఓన్లీ 1 ఫీల్డ్, 2 ఫీల్డ్స్ నుంచి ఉంది. 2 ఫీల్డ్స్ నుంచి డేటా కలెక్ట్ చేసి ఒక ఫీల్డ్ కి ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి ఒక ఫీల్డ్ కి ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి ఆ 2 వేరియబుల్స్ ని అడిషన్ కి యాడ్ చేయండి, సబ్ట్రాక్షన్ కి సబ్ట్రాక్ట్ చేయండి, మల్టిప్లికేషన్ కి డివిజన్ చేయండి. ఓకేనా? అర్థమైన టాస్క్ లాజిక్ ఎలా పర్ఫామ్ చేయాలనేది. ఇది రీసెంట్లీ మనకు ఒక కంపెనీ నేమ్ ప్రాపర్ గా గెటింగ్ కే నేమ్ తో ఒక కంపెనీ స్టార్ట్ అవుతుంది. రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ మన స్టూడెంట్ కే కంపెనీ ఇటువంటి టాస్క్ ని అసైన్ చేస్తుంది. ఓకేనా? ఏ నేమ్ తో వస్తుంది, బంజారా హిల్స్ లో ఉంటుంది కంపెనీ నేమ్. ఐ డెంట్ గెట్ ద ప్రాపర్ కంపెనీ నేమ్, బట్ అర్థమైందా? టాస్క్ అర్థమైందా? దిస్ వన్. Yes, sir. ఓకేనా? సేమ్ సిమిలర్లీ జావా స్క్రిప్ట్ లోనే బిల్డ్ అవ్వాలి కోడ్. అది కూడా ఇప్పుడు వరకు మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నామో ఆ కాన్సెప్ట్స్ తోనే, అదర్ అవుట్ సైడ్ కోడ్ ఏమి యూజ్ చేయండి. ఓకేనా? మీకు ఏ కోడ్ అయితే తెలుసో ఆ కోడ్ తోనే బిల్డ్ చేయండి, లేకపోతే నేను చెప్తాను. ఓకేనా? మేబీ మీరు ఆల్ ద థింగ్స్ ని ప్రాపర్ గా పర్ఫామ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. బట్ ఎడిషన్ ఒకటి ఆల్ ఒకటి రాకపోవచ్చు. మీకు ఎడిషన్ ఒకటి ఆల్ ఒకటి ప్రాపర్ గా రాకపోవచ్చు రిజల్ట్స్ అనేవి చెప్తాను. అండ్ ఇప్పుడు నాకు రిజల్ట్ కనిపిస్తున్నాయి కదా, ఈ రిజల్ట్ అనేది ఎన్ని HTML ఎలిమెంట్స్ లో ప్రింట్ చేయాలి? 4. ఓన్లీ వన్. ఓన్లీ వన్ HTML ఎలిమెంట్. ఓకేనా? నేను అదే చెప్తున్నాను. నాకు 4 డిఫరెంట్ యాక్షన్స్ ఉన్నాయి. 4 డిఫరెంట్ యాక్షన్స్ రిలేటెడ్ రిజల్ట్స్ అనేవి ఓన్లీ 1 HTML ఎలిమెంట్ లోనే. 4 డిఫరెంట్ ఎలిమెంట్స్ లో రిప్రజెంట్ చేయడం చాలా సింపుల్ థింగ్. బట్ నాకు అలా కాదు, ఒకే సింగిల్ ఎలిమెంట్ లో కావాలి. ఓకేనా? అండ్ వన్ థింగ్, ఆల్ క్లిక్ చేసినప్పుడు ఒక ఎలిమెంట్ లో ఉండాలి. ఆ ఆల్ ఎలిమెంట్ కి సంబంధించిన రిజల్ట్ ఉంది కదా, ఆ రిజల్ట్ కి సంబంధించిన HTML ఎలిమెంట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి. ఒక H1 ఎలిమెంట్ ఒక డివిజన్ ఎలిమెంట్ తీసుకోండి ప్రింట్ చేయడానికి. ఆ డివిజన్ లోనే ఎడిషన్ క్లిక్ చేస్తే ఎడిషన్ వాల్యూ, సబ్ట్రాక్షన్ క్లిక్ చేస్తే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ డివిజన్ కి డివిజన్, ఆల్ క్లిక్ చేస్తే ఆల్ వాల్యూస్ కనిపించాలి. 4 యాక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి 4 HTML ఎలిమెంట్స్ ని తీసుకోవద్దు. ఒక HTML ఎలిమెంట్ తీసుకొని ప్రింట్ చేయండి. ఓకేనా? ఓకే సార్. క్లియర్? అర్థమైందా టాస్క్? అక్కడ నేను 5 ఎంటర్ చేశాను. 5 కాదు, ఎనీ నెంబర్ ఎంటర్ చేసుకొని మీరు యాక్షన్స్ ని ప్రింట్ చేయండి. ఓకే? క్లియర్? ఎస్ సార్. Shall I remove these things? Yes, sir. ఎస్ సార్. నెక్స్ట్ డేటా గెట్ చేయడం, సెట్ చేయడం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ హౌ టు అప్లై CSS ఇన్ జావా స్క్రిప్ట్. మనం ఏం అప్లై చేయాలి? CSS ని అప్లై చేయాలి. అది కూడా ఏ లాంగ్వేజ్ ని బేస్ చేసుకుని we can able to apply with జావా స్క్రిప్ట్. మనం CSS ని ఒక HTML పేజ్ కి అప్లై చేయాలంటే ఎన్ని వేస్ లో అప్లై చేస్తారు? ఇన్ హౌ మెనీ వేస్? 3 ways. ఇన్లైన్, ఎంబెడెడ్, Embedded, ఎక్స్టర్నల్. external. నో దట్. బట్ ఇప్పుడు నేను అప్లై చేసే స్టైల్ కోడ్ అనేది ఇన్లైన్, ఎంబెడెడ్, ఎక్స్టర్నల్ టెక్నిక్స్ బేస్ చేసుకొని కాదు, జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ అంటే నేను ప్రోగ్రామింగ్ బేస్ చేసుకొని స్టైల్స్ ని అప్లై చేయాలి. ఓకే? మనం ఈ స్టైల్స్ ని జావా స్క్రిప్ట్ ద్వారా యాడ్ చేస్తాం, రియాక్ట్ ద్వారా యాడ్ చేస్తాం. బూట్ స్ట్రాప్ అయితే మీకు ప్రీ డిఫైన్ క్లాసెస్ గుర్తున్నాయి కదా అందరికి. బట్ ఇప్పుడు నేను ప్రీ డిఫైన్ క్లాసెస్ ఏవి యూజ్ చేయకుండా జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ లో నేను స్టైల్స్ ని అప్లై చేస్తాను. సో ఐఎమ్ గివింగ్ a file name called styles with an extension called .html only. సో మనకు కావాల్సిన HTML పేజ్ ని బిల్డ్ చేద్దాం, మనకు కావాల్సిన HTML ఎలిమెంట్స్ క్రియేట్ చేద్దాం. ఆ ఎలిమెంట్స్ కి మనం స్టైల్స్ ని అప్లై చేద్దాం. అప్లై చేసే స్టైల్స్ మనం ఇప్పుడు ఏ లాంగ్వేజ్ ని బేస్ చేసుకుని అప్లై చేయాలి? నాట్ విత్ CSS, నాట్ విత్ Bootstrap, we are able to apply with JavaScript only. So write the structure .type HTML open close. Next head open close. Within head just create the title as styles in a JavaScript. Styles in JavaScript. Next after head section I create the body content here. Body open close. So మీరు ఏదైనా ఒక HTML ఎలిమెంట్ తీసుకొని దానికి స్టైల్స్ అప్లై చేద్దాం. సో I'm returning a styles called something called H1. సో H1 అని ఒక ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాను. LT టెక్స్ట్ సాఫ్ట్వేర్ ఒక టెక్స్ట్ క్రియేట్ చేశాను. సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్ త్రూ సర్వర్. సో సర్వర్ తో రన్ చేస్తున్నాను. ఒక అవుట్పుట్ అనేది కనిపిస్తుంది మీకు.
ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి వాట్ ఈస్ ద డిఫాల్ట్ టెక్స్ట్ కలర్? బ్లాక్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది, టెక్స్ట్ అలైన్మెంట్ లెఫ్ట్ టు ది పేజ్ ఉంది. నేను అలైన్మెంట్ సెంటర్ చేద్దాం అనుకుంటున్నాను, టెక్స్ట్ కలర్ సమ్ అదర్ కలర్ కి, బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ అదర్ కలర్ కి చేంజ్ చేస్తాను, స్టైల్స్ కోడ్ రాస్తాను. అలా స్టైల్ కోడ్ రాయడానికి డైరెక్ట్ గా నేను సిఎస్ఎస్ టెక్నిక్స్ ని అప్రోచ్ అవ్వను, జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ ని బేస్ చేసుకుని అప్రోచ్ అవుతాను. సో ఇప్పటి వరకు మనం పేజ్ ని డైనమిక్ చేసే మనకు కావాల్సిన యాక్షన్స్ ని పర్ఫామ్ చేస్తాం, అంతేనా? టెల్ మీ. మనం ప్రీవియస్లీ డేటాను గెట్ చేయడం, సెట్ చేయడం కూడా పేజ్ ని యూజర్ తో ఇంటరాక్ట్ చేపించి యూజర్ కి కొన్ని ఇంటరాక్టివ్ కంట్రోల్స్ ఇచ్చాం, గెట్ సెట్ అనే బటన్స్. ఇప్పుడు నేను ఇక్కడ బటన్ తీసుకొని స్టైల్స్ అప్లై చేయొచ్చు. బటన్ తీసుకొని బటన్ ని క్లిక్ చేసినప్పుడు యాక్టివేట్ చేయాలంటే బటన్ కి ఏ ఈవెంట్ పాస్ చేస్తున్నాం మనం? వాట్ ఈస్ ద ఈవెంట్ వి పాస్డ్? గెట్స్. వాట్ ఈస్ ద ఈవెంట్ నేమ్? బటన్ క్లిక్ చేసిన యాక్షన్ జరగడం కోసం ఆన్ క్లిక్ అనే ఈవెంట్ ని అయితే మనం పర్ఫామ్ చూపిస్తున్నాం. సో ఇప్పుడు మనం బటన్ తీసుకొని ఆ బటన్ క్లిక్ చేసి స్టైల్స్ అప్లై చేయడం అనేది అప్లై చేయొచ్చు, దట్స్ ఎ కామన్ థింగ్. బట్ ఇప్పుడు నేను బటన్ హెల్ప్ లేకుండా ఎప్పుడైతే ఈ పేజ్ ని లోడ్ చేస్తానో, ఈ పేజ్ ని ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తానో అప్పుడు నాకు స్టైల్స్ అప్లై అవ్వాలి. అలా అప్లై అవ్వాలంటే జావా స్క్రిప్ట్ లో ఒక అదర్ ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ ని మీరు క్రియేట్ చేసిన HTML ఎలిమెంట్ కాకుండా యూ నీడ్ టు అప్లై ఫర్ ద బాడీ. ఎవరికి అప్లై చేయాలి? మీరు పేజ్ లోడ్ అయిన వెంటనే యాక్షన్స్ జరగాలి అంటే యూ కెన్ ఏబుల్ టు అప్లై దట్ ఎలిమెంట్ ఫర్ ఈవెంట్ ఫర్ బాడీ. So what is the event I taken for the body element? Onload. ఈ ఆన్లోడ్ అనే ఈవెంట్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందంటే బాడీ కంటెంట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో, పేజ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు బాడీ కంటెంట్ మనకు కనిపిస్తుంది కదా, అప్పుడు కనిపించినప్పుడే ఈ ఈవెంట్ ట్రిగ్గర్ అయిపోవాలని చెప్తాను. ఓకేనా? ఆన్లోడ్ అనే ఒక ఈవెంట్ తీసుకుని దీనికి ఒక హ్యాండ్లర్ అసైన్ చేస్తాను, సంథింగ్ కాల్డ్ బాడీ లోడ్. వాట్ ఈస్ ద హ్యాండ్లర్ ఐ టేకెన్? ఆన్లోడ్ ఈక్వల్స్ టు బాడీ లోడ్ అనే ఒక హ్యాండ్లర్ తీసుకున్నాను. సో దీనికి స్టైల్ కోడ్ బిల్డ్ చేద్దాం, స్క్రిప్ట్ కోడ్ బిల్డ్ చేస్తాను. ఫంక్షన్ బాడీ లోడ్ అని ఒక హ్యాండ్లర్ ని తీసుకుంటున్నాను ఇక్కడ ఫంక్షన్ నేమ్ గా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఫంక్షన్ లో ఇఫ్ ఈ ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు ఈ హ్యాండ్లర్ అనేది ఫైర్ అప్ అవుతుంది, ఫైర్ అప్ అయినప్పుడు దీని ఫంక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ లో ఏం చేయాలి? ఈ ఎలిమెంట్ కి నువ్వేం చేయాలి? స్టైల్స్ అప్లై చేయాలి. అది సిఎస్ఎస్ లో కాదు, జావా స్క్రిప్ట్ లో. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా స్క్రిప్ట్ లో ఆ HTML ఎలిమెంట్ నువ్వేం చేయాలి? గెట్ చేయాలి కదా. గెట్ చేయడానికి ఒక రిఫరెన్స్ ఇవ్వండి, ఐడి హెడ్డింగ్ 1 అని ఇస్తున్నాను. ఐడి హెడ్డింగ్ 1 తో రిఫర్ అయ్యే HTML ఎలిమెంట్ ఏమో చెప్పండి, ఎలా రిఫర్ చేస్తాం జావా స్క్రిప్ట్ లో ఐడితో? How we are able to refer? Document dot get element by ID. What is the ID name? Heading 1. The ID name is heading 1. డైరెక్ట్ గా ఇప్పుడు మనం నోటేషన్ నేమ్ ప్రొవైడ్ చేస్తాం, డాట్ ఇన్నరెస్ట్ ఇస్తాం, ఎందుకంటే ఒక రీడబుల్ ఎలిమెంట్. అదే ఒక టెక్స్ట్ బాక్స్ కి నువ్వు స్టైల్స్ అప్లై చేస్తున్నావు అంటే నోటేషన్ నేమ్ ఇద్దాము జనరలీ డాట్ వాల్యూ. మీరు అది టెక్స్ట్ బాక్స్ అయినా సరే, రీడబుల్ ఎలిమెంట్ అయినా సరే, స్టైల్స్ అప్లై చేసినప్పుడు డాట్ ఇన్నరెస్ట్ డాట్ వాల్యూ కాదు, నోటేషన్ గా మీరు డాట్ స్టైల్ ఇవ్వాలి. ఓకేనా? అది టెక్స్ట్ బాక్స్ అయినా సరే, టెక్స్ట్ ఎలిమెంట్ అయినా సరే, మీరు స్టైల్స్ అప్లై చేసినప్పుడు ఏమి ఇవ్వాలి? డాట్ స్టైల్ నోటేషన్ ఇచ్చి, ఈ స్టైల్ నోటేషన్ కి డాట్ గా మీకు సిఎస్ఎస్ ప్రాపర్టీస్ తెలుసు కదా, కలర్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, సంథింగ్ వాల్యూ కాల్డ్ రెడ్ కలర్. మీరు అబ్జర్వ్ చేస్తే సిఎస్ఎస్ సింటాక్స్ ఎలా ఉంటుంది? ప్రాపర్టీ కాలన్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ప్రాపర్టీ కాలన్ ఉందా, ఈక్వల్ ఉందా? సియర్ ప్రాపర్టీ ఈక్వల్ అండ్ వాల్యూని ఎప్పుడైనా మనం కొటేషన్స్ లో డినోట్ చేస్తామా సిఎస్ఎస్ లో? సో బట్ మనం ఇక్కడ డినోట్ చేస్తాం. దిస్ ఇస్ ద జావా స్క్రిప్ట్ సింటాక్స్. అప్లై చేయండి. మీరు అప్లై చేస్తే రెడ్ కలర్ టెక్స్ట్ అనేది కనిపిస్తుందా, బ్లాక్ కలర్ టెక్స్ట్ ఏ ఉందా? నేను ఎటువంటి ఈవెంట్ పర్ఫామ్ చేస్తానంటే పర్ఫామ్ చేస్తాను ఇక్కడ నేను ఒక ఈవెంట్ ఆన్లోడ్ అనే ఈవెంట్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? పేజ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈవెంట్ ట్రిగ్గర్ అయిపోతుంది. ఆన్ క్లిక్ అనేది ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? బటన్ క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ ట్రిగ్గర్ అవుతుంది. బట్ బటన్ క్లిక్ చేయగానే పేజ్ లోడ్ అయిన వెంటనే యాక్షన్ జరిపించాలి అంటే వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఈవెంట్ వి నీడ్ టు యూస్? వి నీడ్ టు యూస్ an event called onload. ఓకేనా? ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలంటే ఏం చేయాలి? అగైన్ మీరు ఆ HTML ఎలిమెంట్ ని రిఫర్ చేయాలి. అగైన్ రిఫర్ దట్ ఎలిమెంట్, document dot get element by ID. So what is the ID name? The ID name is heading 1. What is the property to apply background color? We have a property called background color hyphen color hai na? Background hyphen color, some value equals to some value as yellow color. Save the file, run the output. Suppose ఇక్కడ మీకు ఎర్రర్ కనిపిస్తున్నా ఈ పర్టికులర్ లైన్ లోనే ఈక్వల్ సైన్ దగ్గర, అంటే మనకి ఏదో ఎర్రర్ ఉన్నట్టు. స్టైల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? రెడ్ కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ కానీ. సో ఎర్రర్ ఏంటో చూద్దామని చెప్పి ఒకసారి ఇన్స్ట్రక్ట్ వెళ్తున్నాను. కన్సోల్ ఏమైనా క్యాప్చర్ చేస్తుందా? కన్సోల్ క్యాప్చర్ చేస్తుంది. See here మనకి ఒక క్యాప్చర్ అన్కాట్ రిఫరెన్స్ ఎర్రర్, బాడీ లోడ్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఎట్ ఆన్లోడ్ అని ఉంది. ఫస్ట్ ఎర్రర్ ఏముంది? అన్కాట్ సింటాక్స్ ఎర్రర్ ఉంది. ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ అసైన్మెంట్ 8th లైన్ లో ఎర్రర్ ఉంది. దిస్ ఈస్ ద 8th లైన్ ఎర్రర్, రైట్? అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని చూపిస్తుందా, రైట్ హ్యాండ్ సైడ్ అని చూపిస్తుందా ఎర్రర్? లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అంటే ఈక్వల్ కి లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది, ఈక్వల్ కి రైట్ సైడ్ రైట్ హ్యాండ్. రైట్ సైడ్ ఇచ్చిన వాల్యూలో డిఫరెన్స్ లేదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోనే ఎర్రర్ ఉంది. రిఫర్ చేసిన ఐడి ప్రాపర్ స్టైల్ నోటేషన్ ఇచ్చావు. బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి ఇలానైనా మనం డిఫైన్ చేస్తుంది, ప్రాపర్ స్పెల్ అయినా ఇది
మనం సిఎస్ లో మనకు ఒక సింటాక్స్ ఉంది. మనం తీసుకున్న ప్రాపర్టీలో మోర్ దెన్ వన్ వర్డ్ కాంబినేషన్ ఉంటే ఎవ్రీ వర్డ్ ని హైఫన్ తోనైనా మనం Hyphen. సపరేట్ చేసేది, హైఫన్ తోనే సపరేట్ చేస్తాం. బట్ జావా స్క్రిప్ట్ సింటాక్స్ లో మనం తీసుకునే ప్రాపర్టీలో హైఫన్ ఉంటే హైఫన్ రిమూవ్ చేసేసి హైఫన్ తర్వాత వచ్చే నెక్స్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. క్యామిల్ కేస్ సింటాక్స్ ఫాలో అవుతుంది. ఇక్కడ హైఫన్స్ ఉండవు జావా స్క్రిప్ట్స్ సింటాక్సెస్ లో. ఏముండాలి మనకి ఇక్కడ హైఫన్ తీసేసి హైఫన్ తర్వాత నెక్స్ట్ ఏ లెటర్ ఉంటే ఆ లెటర్ మీరు ఏం చేయాలి, అప్పర్ కేస్ తీసుకోండి. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేయండి, ఎర్రర్ ఏం లేదు. కన్సోల్ రెడ్ కలర్ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కనిపిస్తుందా? ఇప్పుడు నాకు టెక్స్ట్ ఎలిమెంట్ కూడా అప్లై అవ్వాలంటే ఏం చేస్తాను నేను? అగైన్ ఐ నీడ్ టు గెట్ దట్ ఎలిమెంట్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ద ఐడి ఈస్ హెడింగ్ 1 డాట్ స్టైల్ నోటేషన్. టెక్స్ట్ అలైన్ కి యూస్ చేసే ప్రాపర్టీ ఏంటిది? టెక్స్ట్ హైఫన్ అలైన్ సంథింగ్ వాల్యూ కాల్డ్ సంథింగ్ సెంటర్. అగైన్ మనకి ఇక్కడ Hyphen ఇవ్వడం. టెక్స్ట్ రాసినా కానీ ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది. రీజన్ ఏంటి? హైఫన్ ఉండకూడదు మనకి జావా స్క్రిప్ట్ లో. ఏంటి జావా స్క్రిప్ట్ సింటాక్స్ ఏంటి? హైఫన్ తీసేసి హైఫన్ తర్వాత వచ్చే నెక్స్ట్ లెటర్ ఎలా ఉండాలి? ఎవ్రీ టైం Camel క్యాపిటల్ case. లెటర్ ఉండాలి. Capital బికాస్ letter. దిస్ ఇస్ ది ఇట్ ఫాలోస్ ది క్యామిల్ కేస్ సింటాక్స్. అవుట్పుట్ చెక్ చేయండి. టెక్స్ట్ సెంటర్ ఆఫ్ ది పేజ్ రెడ్ కలర్, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కనిపిస్తుందా మీకు? ఇలా మీరు Yes, sir. డిఫరెంట్ వేస్ లో సిఎస్ఎస్ స్టైల్స్ ని అప్లై చేయొచ్చు. స్టైల్స్ ని అప్లై చేయాలంటే ఏ నోటేషన్ ఇస్తాం మనం? జనరలీ డాట్ స్టైల్ నోటేషన్ అయితే Style. ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? స్టైల్ నోటేషన్ అయితే ప్రొవైడ్ చేయండి. ఓకేనా? దిస్ వన్. ఇప్పుడు మనం ఇలా ఈ నోటేషన్ లో ఒక పర్టికులర్ వేలో యూస్ చేసి పాసిబుల్ చేయొచ్చు స్టైల్స్ ని. మనం చాలా వేస్ ఉన్నాయి జావా స్క్రిప్ట్ లో, నియర్లీ ఒక 4 వేస్ ఉంటాయి. సో మనకు 4 వేస్ లో ఒక 2 వేస్ చెప్తాను టుడే. ఇంకో 2 వేస్ అనేవి మీకు డేటా టైప్స్ లో వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక ప్రాపర్టీని అప్లై చేయాలంటే అగైన్ ఏం చేయాలి? ఇంకొక ప్రాపర్టీని అప్లై చేయాలి అంటే Same document dot అగైన్ get. HTML ఎలిమెంట్ ని గెట్ చేసినప్పుడు మళ్ళీ స్టైల్ నోటేషన్ రాయాలి. దీనివల్ల ఏమవుతుంది? మల్టిపుల్ లైన్స్ కోడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. చూసారా, మనం తీసుకున్న ప్రాపర్టీస్ మల్టిపుల్ ఉన్నాయి అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ ఎలిమెంట్ ని రిఫర్ చేస్తాం. బట్ మనం తీసుకునే ప్రాపర్టీస్ మల్టిపుల్ ఉండొచ్చు కానీ రిఫర్ చేసే ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఒకే ఎలిమెంట్ ని మల్టిపుల్ టైం రిఫర్ చేయొద్దు. ఓకేనా? సో మనకి అప్లికేషన్ పర్ఫార్మెన్స్ రెడ్యూస్ అయిపోతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఇంకొక వేలో స్టైల్స్ అప్లై చేయొచ్చు. అంటే ఇప్పుడు అన్ని ప్రాపర్టీస్ మొత్తాన్ని సింగిల్ లైన్ లో బిల్డ్ చేయొచ్చు. కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ లైన్ ఉంది కదా, ఇవన్నీ సింగిల్ లైన్ లో ఒకేసారి కాల్ చేసుకోవచ్చు. అలా కాల్ చేయాలి అంటే మనం డాట్ స్టైల్ నోటేషన్ యూస్ చేయకూడదు. డాట్ స్టైల్ నోటేషన్ ఎప్పుడు యూస్ చేస్తారంటే సింగిల్ గా ఇండివిడ్యువల్ గా స్టైల్స్ అప్లై అవ్వాలన్నప్పుడు స్టైల్ నోటేషన్ ఇవ్వండి. లేదు మల్టిపుల్ స్టైల్స్ అన్ని ఎట్ టైం ఒకేసారి అప్లై అవ్వాలి అంటే స్టైల్ నోటేషన్ కాదు, ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఉంది. దట్ మెథడ్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద మెథడ్ నేమ్ ఐ గివెన్ a method name Set called attribute. set attribute. Set attribute అని ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఉంది. ఈ ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఎప్పుడు యూస్ చేస్తారంటే మల్టిపుల్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని ఎట్ ఏ టైం మీరు అప్లై చేయాలి. ఎఫెక్ట్స్ ని ఒకే HTML ఎలిమెంట్ కంటే స్టైల్ నోటేషన్ కన్నా సెట్ అట్రిబ్యూట్ నోటేషన్ అయితే ఎక్కువ యూస్ చేస్తాం. ఈ సెట్ అట్రిబ్యూట్ ఎప్పుడు కూడా 2 పారామీటర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది. సో దిస్ సెట్ అట్రిబ్యూట్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ హౌ మెనీ పారామీటర్స్? This set attribute always expects 2 parameters. First parameter will be the constant and the first parameter value as, what is the value given? First parameter value as Style. సెకండ్ పారామీటర్ లో మీకు కావాల్సిన ప్రాపర్టీ వాల్యూ. ఇక్కడ సిఎస్ఎస్ సింటాక్స్ ఇవ్వండి. ప్రాపర్టీ కాలన్ సమ్ వాల్యూ, నెక్స్ట్ సెమీ కాలన్, నెక్స్ట్ సమ్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ హైఫెన్ కలర్. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం? సెట్ అట్రిబ్యూట్ కి అయితే సిఎస్ఎస్ నోటేషన్ యూజ్ చేస్తాం. ఓకేనా? సిఎస్ఎస్ లో మనం ఎలానైనా నోటేట్ చేసేది ప్రాపర్టీస్ ని టెక్స్ట్ హైఫెన్ ఎలైన్ some colon some value called center. Save the file, run the output. మీరు అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ కలర్ వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ టీలు, టెక్స్ట్ సెంటర్ ఆఫ్ ది పేజ్ కనిపిస్తుందా? అర్థమవుతుంది. ఇప్పుడు సెట్ అట్రిబ్యూట్ తో మీరు నోటేట్ చేసినానికి స్టైల్ నోటేషన్ తో నోటేట్ చేసిన స్టైల్స్ కి డిఫరెన్స్ ఏంటి? స్టైల్ అట్రిబ్యూట్ అయితే మీరు ఎవ్రీ టైం ఎలిమెంట్ ని గెట్ చేసి ఇండివిజువల్ గా ప్రాపర్టీస్ ని బిల్డ్ చేయాలి. బట్ నాకు ఇప్పుడు ఇండివిజువల్ గా ప్రాపర్టీస్ ని కాదు, ఆల్ ది ప్రాపర్టీస్ ని ఎట్ టైం బిల్డ్ చేయడం కోసం ఏ మెథడ్ యూస్ చేశారు? జావా స్క్రిప్ట్ లో we have మెథడ్ కాల్డ్ సెట్ అట్రిబ్యూట్ అని ఒక మెథడ్ ఉంది. ఈ సెట్ అట్రిబ్యూట్ మెథడ్ ని బేస్ చేసుకొని 2 పారామీటర్స్ ఉంటుంది. ఫస్ట్ పారామీటర్ ఎప్పుడు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది? స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. రిమైనింగ్ పారామీటర్స్ అన్ని కూడా మనకు కావాల్సిన ప్రాపర్టీ కాలన్ వాల్యూ సెమీ కాలన్స్. ఓకే, సిచువేషన్ బేస్ చేసుకుని సెట్ అట్రిబ్యూట్ అయితే సెట్ అట్రిబ్యూట్, నార్మల్ ఇండివిజువల్ గా గెట్ చేయాలంటే ఇండివిజువల్ థింగ్స్ ని బిల్డ్ చేయండి. ఓకేనా? దిస్ వన్ ఆల్సో. నెక్స్ట్ ఇప్పుడు దీని బేస్ చేసుకుని ఒక పర్టికులర్ కంటెంట్ ని అయితే బిల్డ్ చేయండి. సపోజ్ ఒక టాస్క్ ట్రై చేయండి స్టైల్స్ బేస్ చేసుకుని. సపోజ్ నాకు ఒక టెక్స్ట్ ఉంది, సపోజ్ ఎనీ కంటెంట్ ఎల్టీ టెక్స్ట్ ఒక మన కంపెనీ నేమ్ ని ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఆఫ్టర్ దిస్ నాకు ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేసిన యాక్షన్ చూపించానా, పేజ్ లోడ్ అయినప్పుడు యాక్షన్ చూపించానా? పేజ్. బట్ మీకు బటన్ క్లిక్ చేసిన స్టైల్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి. నేను ఒక 2 to 3 బటన్స్ తీసుకుంటాను. సంథింగ్ ఫస్ట్ బటన్ నేమ్ ఐ టేక్ ఇట్ as కలర్ అని ఇస్తున్నాను. సెకండ్ బటన్ నేమ్ ఐ టేక్ ఇట్ as బీజీ కలర్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ బటన్ నేమ్ ఐ టేక్ ఇట్ as అలైన్మెంట్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ బటన్ నేమ్ ఐ టేక్ ఇట్ as ఆల్ అని ఇస్తున్నాను.
అంటే కలర్ అనే బటన్ క్లిక్ చేస్తే ఏం అప్లై అవ్వాలి ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి? ఓన్లీ కలర్ అప్లై. టెక్స్ట్ కలర్, బీజీ కలర్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలి. అలైన్మెంట్ క్లిక్ చేస్తే టెక్స్ట్ అలైన్మెంట్ అవ్వాలి. అదే ఆల్ క్లిక్ చేస్తే ఏమవ్వాలి? కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, అలైన్మెంట్ ఎట్ ఏ టైం వర్క్ అవ్వాలి. ఓకేనా? ట్రై చేయగలరా టాస్క్? స్టైల్స్ అప్లై చేయడమే. ఏ పర్టికులర్ బటన్ క్లిక్ చేసినా పర్టికులర్ రిలేటెడ్ యాక్షన్స్ బిల్డ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అదే నువ్వు ఆల్ క్లిక్ చేసినప్పుడు ఎట్ టైం ఆల్ ద థింగ్స్ ని అప్లై చేయండి. ఓకేనా? క్లియర్ దిస్ వన్ ఆల్సో? ఓకే, క్లియర్ హౌ టు అప్లై స్టైల్స్. స్టైల్ నోటేషన్ తోను, సెట్ అట్రిబ్యూట్ నోటేషన్ తోను. ఇంకొక 2 వేస్ ఉన్నాయి. అవి స్ట్రింగ్ ఫార్మాటింగ్ మెథడ్స్ అని ఒక మెథడ్స్ ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ as మనకి క్లాస్ నేమ్ రిఫరెన్స్ అని చెప్పి ఒకటి ఉంది. ఆ 2 థింగ్స్ మీకు స్ట్రింగ్ డేటా టైప్ లో వస్తుంది, అక్కడ చెప్తాను క్లియర్ గా. బట్ స్టైల్ నోటేషన్ తో సెట్ అట్రిబ్యూట్ నోటేషన్ క్లియర్ ఎవ్రీవన్. స్టైల్ నోటేషన్స్ అయితే మీరు జావా స్క్రిప్ట్ సింటాక్స్ లో సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని డినోట్ చేయాలి. అంటే సిఎస్ఎస్ సింటాక్స్ రిమూవ్ చేసి జావా స్క్రిప్ట్ సింటాక్స్ ఎలా ఇస్తారు? తీసుకున్న ప్రాపర్టీలో హైఫన్ ఉంటే హైఫన్ రిమూవ్ చేసేసి నెక్స్ట్ వచ్చే లెటర్ ఏం చేయాలి? క్యాపిటల్ తీసుకోవాలి. అలా అంటే అది క్యామిల్ కేస్ సింటాక్స్. ఓకేనా? అదే మనం సెట్ అట్రిబ్యూట్ నోటేషన్ అయితే నార్మల్ సిఎస్ఎస్ సింటాక్స్ అప్రోచ్ అయ్యి కోడ్ బిల్డ్ చేయండి. ఓకే ఓకే, జస్ట్ అప్ టు దిస్ ప్రాక్టీస్ చేసి టాస్క్స్ ట్రై చేయండి. విల్ కంటిన్యూ బై నెక్స్ట్ సెషన్. ఓకే, నెక్స్ట్ సెషన్ విల్ స్టార్ట్ ది డేటా టైప్స్. ఓకే.